నా కొడుకు కోడలు చెప్పేవన్నీ అబద్ధాలు. వాళ్ళ మాటల్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. నా కడుపున పుట్టిన పిల్లల మధ్య గొడవ మొదలవడం, దానివల్ల ఇలా నేను కోర్టు మెట్లెక్కడం చాలా బాధగా ఉంది. జగన్ తప్పు చేస్తున్నాడు. షేర్ల కోసం కోర్టుకెక్కే అర్హత అతడికి లేదు. కోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఇది వైఎస్ విజయమ్మ తన కొడుకు జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో వేసిన పిటిషన్ మీద విచారణకి హాజరైన తర్వాత చేసిన కామెంట్స్. అయితే అసలు జగన్ వేసిన పిటిషన్ ఏంటి? వైఎస్ విజయమ్మ చెబుతున్నట్లు నిజంగానే జగన్ ఆయన భార్య భారతి అబద్ధాలు చెబుతున్నారా? అసలు జగన్ ఈ కేసు ఎందుకు వేశారు? ఇప్పుడు వైఎస్ విజయమ్మ చేసిన కామెంట్స్ గురించి అర్థం కావాలంటే ముందు అసలు ఈ ఇష్యూ ఏంటో అర్థం కావాలి. అది అర్థం కావాలంటే మనం 2019లోకి ఒక్కసారి వెళ్ళాలి. 2019 ఆగస్టు 31న వైఎస్ కుటుంబం మధ్య ఒక ఎంఓయు అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. సరస్వతి పవర్ కంపెనీలో తనకున్న 51.01% షేర్లని తన తల్లి విజయమ్మకి గిఫ్ట్గా ఇస్తానంటూ ఈ ఒప్పందంలో జగన్ రాసుకున్నారు. ఆ టైంలో కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకపోవడంతో సమస్య ఏం రాలేదు. కానీ ఆ తర్వాత విజయమ్మ తనకి గిఫ్ట్గా వచ్చిన ఈ షేర్లని షర్మిలకి రాసిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇయర్ అంటే 2024లో ఎన్సిఎల్టీ కోర్టులో పిటిషన్ వేసి ఈ షేర్ల బదిలీని ఆపాలని డిమాండ్ చేశారు. తను షేర్లని తన తల్లికి గిఫ్ట్గా మాత్రమే ఇచ్చానని, వాటిని ఎప్పుడైనా తను వెనక్కి తీసుకోవచ్చని, అలాంటప్పుడు ఆమె ఆ షేర్లని షర్మిలకి ట్రాన్స్ఫర్ చేయడం తప్పని వాదించారు. ఒక పక్క సరస్వతి పవర్ కంపెనీ ఆస్తులపై ఈడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో తనకి తెలియకుండా, తన అనుమతి లేకుండా, కనీసం ట్రాన్స్ఫర్కి కావాల్సిన డాక్యుమెంట్లు, ఫామ్లు, సంతకాలు లేకుండా ఈ షేర్లు వాళ్ళ పేరు మీద మార్చుకున్నారని కోర్టులో ఆయన వాదించారు. వెంటనే ఈ షేర్లను మళ్ళీ తన పేరిట, తన భార్య భారతి పేరిట, తన కంపెనీ క్లాసిక్ రియాలిటీ పేరిట మార్చాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ పైన ఈరోజు అంటే 2025 ఫిబ్రవరి 11న అంటే మంగళవారం ఎన్సిఎల్టీ విచారణ జరిపి షర్మిల విజయమ్మలని సమాధానం కోరింది. ఈ పిటిషన్పై కౌంటర్ పిల్ వేసుకోవాలని చెప్పింది. అయితే దీనికి కొంచెం టైం కావాలని వాళ్ళిద్దరూ అడగడంతో నెక్స్ట్ హియరింగ్ని వచ్చే నెల అంటే మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. ఇక హియరింగ్ పూర్తయి బయటకు వచ్చిన వెంటనే విజయమ్మ తన కొడుకు జగన్మోహన్ రెడ్డి, కోడలు భారతిపై చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. వాళ్ళ మాటలు నమ్మొద్దు, కొడుకు కూతురి మధ్య గొడవ వల్ల ఇలా కోర్టు మెట్లెక్కడం చాలా బాధగా ఉందంటూ బాధపడ్డారు. అలాగే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మేరకే సరస్వతి పవర్ షేర్ల బదలాయింపు జరిగిందని, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఎంఓయూలో ఎన్సిఎల్టీ ఎలా జోక్యం చేసుకుంటుందని ఆమె ప్రశ్నించారు. షేర్ల బదలాయింపు అంతా చట్ట ప్రకారమే జరిగిందని, జగన్ ఎన్సిఎల్టీని తప్పుదారి పట్టించేలా పొలిటికల్ రివెంజ్ కోసం ఈ పిల్ వేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇదే ఇష్యూ చాలా వైరల్ అవుతోంది. ఇక కొద్ది రోజుల క్రితమే జగన్ని, వైఎస్ఆర్సీపీని వదిలి వెళ్ళిపోయిన విజయసాయి కూడా వెంటనే షర్మిలని కలిసి చాలాసేపు మాట్లాడారు. ఆ మీటింగ్ తర్వాత కూడా షర్మిల తన అన్న జగన్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ ఈ మధ్య క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారని, అయితే ఆయనే క్యారెక్టర్ లేకుండా అయిపోయారని ఎవ్వరూ ఊహించని విధంగా అటాక్కి దిగారు. జగన్ చెప్పబట్టే నిన్ను తిట్టాల్సి వచ్చిందమ్మా అంటూ విజయసాయి రెడ్డి నాతో చెప్పి చాలా బాధపడ్డారు. ఎలాంటి అబద్ధాలు చెప్పాలో జగన్ చెబితే విజయసాయి రాసుకుని అవే చెప్పారట. ఇది ఆయన క్యారెక్టర్. బైబిల్ ముందు పెట్టుకుని తన క్యారెక్టర్ గురించి ఆలోచించుకుంటే బెటర్. తల్లి చెల్లికే వెన్నుపోటు పొడిచిన నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా? విజయసాయి మాట్లాడుతుంటే కన్నీళ్ళు వచ్చాయి అంటూ షర్మిల చేసిన కామెంట్స్ ఒక్కసారిగా ఏపీ వైసీపీలో దుమారం రేపాయి. ఇదే కాకుండా వైఎస్ ఆశయాలని జగన్ కాలరాశారు. ఏమాత్రం విలువలు, విశ్వసనీయత జగన్కి లేవు. సొంత చిన్నాన్నని చంపాడని సిబిఐ చెబుతున్న అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చి పక్కన పెట్టుకున్నావు. నీ చెల్లెలి క్యారెక్టర్పై బురద చల్లుతున్నావు. ఆస్తుల కోసం డ్రామాలు, కుట్రలు చేస్తున్నావు. విజయసాయి రెడ్డి నీ బండారం మొత్తం నాకు చెప్పారు అంటూ ఆమె చేసిన కామెంట్స్ జగన్ని కంప్లీట్గా కార్నర్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా విజయమ్మ కూడా తన కొడుకు కోడలని టార్గెట్ చేస్తూ వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారంటూ మీడియా ముందే అనడంతో జగన్ కుటుంబంలో చిచ్చు ఇంకా పెద్దదైందని అనిపిస్తోంది. ఇక విజయమ్మ కామెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీ ఎంఓయూలో కోర్టు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని ఆమె అన్న మాటలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంఓయూ అనేది చట్ట ప్రకారం చేసుకునేది కాబట్టి ఖచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. అయితే దానిపై ఎంఓయూ చేసుకున్న వాళ్ళలో ఎవరో ఒకరు తప్పు జరిగిందని కోర్టుకెక్కాలి. అప్పుడు కోర్టు జోక్యం చేసుకుంటుంది. అండ్ తప్పు జరిగితే ఖచ్చితంగా దానిపై తీర్పు కూడా ఇస్తుంది. ఇక మిగిలింది వైఎస్ షర్మిల, విజయమ్మల కౌంటర్ పిల్. ఇది దాఖలైతే మార్చి 6న జరిగే విచారణ తర్వాత ఈ కేసులో ఫైనల్ హియరింగ్ రావచ్చు. మరి చూడాలి
ఈ కేసులో ఏం జరుగుతుందో, జగన్ పిటిషన్ కరెక్ట్ అని కోర్టు చెబుతుందో, లేదంటే విజయమ్మ షర్మిల వాదనే కరెక్ట్ అంటుందో. అయితే మీరేమనుకుంటున్నారు? ఈ కేసులో ఎవరిది కరెక్ట్ అని మీ ఒపీనియన్? జగన్ కరెక్టా, లేదంటే షర్మిల విజయమ్మలదే కరెక్ట్ అంటారా? కామెంట్ చేసి చెప్పండి.